హలో అందరికీ, ఎలా ఉన్నారు? చూడండి, ఇవాళ నేను ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాను బెంగళూరులో. సో ఇలా వెళ్తుండగా ట్రాఫిక్ అనేది చాలా ఉంది. ట్రాఫిక్ అనేది అయిన తర్వాత ప్లేస్కి అనేది రీచ్ అయ్యాను. సో ఈ టెంపుల్ చూసినట్టయితే బనశంకరి అమ్మవారి టెంపుల్ అనమాట, ఫేమస్ అనమాట బెంగళూరులో. సో నా దర్శనం అంతా అయిపోయి ఇంకా వెళ్దాం అలా అనిపించినప్పుడు లేచిన తర్వాత చూస్తే హారతిస్తున్నారు కదా అని వెళ్ళాను అనమాట. వెళ్తే ఇక్కడ చూస్తే టెంపుల్ అంతా లైటింగ్స్తో సడన్గా లైట్స్ అన్నీ వేశారు. ఆ జనాలు అనేది ఫ్రైడే వెళ్ళాను కాబట్టి ఫుల్గా ఉన్నారనమాట. సో ఇక్కడంతా చూసినట్టు అమ్మవారికి అలంకరణ అనేది ఒక చిన్నగా ఇస్తున్నారు హారతి అనేది. చాలా బాగా అనిపించింది. జాతర అనేది ఉందంట బనశంకరి అమ్మవారి గుడి దగ్గర. సో మంచిగా చేస్తున్నారు చూడండి. అమ్మవారిని గుడి అంతా తిప్పుతున్నారనమాట. ఇలా చూసారా, భక్తులందరూ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో, ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారో. టెంపుల్ అనేది లైటింగ్స్ పూర్తిగా పెద్ద టెంపుల్ అండి. టెంపుల్ అనేది పూర్తిగా లైటింగ్స్తో చాలా బాగుంది. బాగా అలంకరించారు. జాతర వల్ల అనుకుంటా, నెక్స్ట్ జాతర వస్తుందని అంతా రెడీ చేశారు. చాలా బాగుంది ఏర్పాట్లు అనేటివి. అలా కాసేపు లైటింగ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ అలా ఉండి అమ్మవారిని మళ్ళీ చూసి ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అమ్మవారిని ఎంత బాగా అలంకరణ అనేది చేశారు. బనశంకరి అమ్మవారు అనేది చాలా గొప్పతనం అనేది ఉందా అండి. ఇదిగోండి, ఇక్కడ ఊరేగింపు చేసిన అమ్మవారు బండి అనేది ఆపారు. అంతే అండి, లాస్ట్లో ఇంటికి వచ్చేసాను.